హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, హైదరాబాద్లో ఒక బీటెక్ స్టూడెంట్ ఒక అమ్మాయి పైన యాసిడ్ దాడి జరిగింది సార్. అసలు ఎవరు చేశారు, మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇదొక విచిత్రంగా ఉంది కేసు. ఇదేంటంటే పంజాగుట్టలో నాగార్జున సర్కిల్లో ఒక యూనివర్సిటీ ఉంది. దాని పేరు ICFAI. ICFAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఆఫ్ ఇండియా. ఇందులో చార్టెడ్ అనే పేరు ఉంది, కానీ ఇందులో బీటెక్, LLB ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ అమ్మాయి బీటెక్ స్టూడెంట్, పేరు లేఖ్య. ఈ అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగిందని నిన్నంతా ఒక వార్త వైరల్ అయింది. ఆ ఫోటోలు కూడా అమ్మాయి కాళ్ళు చేతులు కాలి ఉన్నాయి. అవన్నీ ఫోటోలు కూడా వైరల్ అయింది. సో దీనికి సంబంధించి ఫస్ట్లేమో యాసిడ్ దాడి జరిగింది. ఎవరో అమ్మాయి స్నానం చేయడానికి వెళ్తే బకెట్లో ముందుగానే యాసిడ్ పోసారు. సో ఆమె తెలియకుండా నీళ్లు ఒంటి మీద పోసుకోవడంతో కాలిపోయింది. అమ్మాయి కేకలు పెట్టేసరికి ఫ్రెండ్స్ అంతా కూడా వెళ్ళి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు అనేది చెప్పారు. అయితే దీంట్లో మొత్తంగా ఒక మిస్టరీ లాగా ఉంది. మొత్తం 3 వెర్షన్లు ఇప్పటికి బయటకు వచ్చాయి. ఒకటేమో ఫస్ట్ ఏమో అమ్మాయి 4th ఫ్లోర్లో ఉంటుంది హాస్టల్లో. యూనివర్సిటీలోనే హాస్టల్ ఉంది. 4th ఫ్లోర్లో ఉన్నప్పుడు ఆమె స్నానం చేయడానికి వెళ్ళింది. బకెట్లో నీళ్లు ముంచి వేసుకుంటే కాలింది. అవి ఎవరో ఫ్రెండ్సే లేదా అమ్మాయి మీద దాడి చేయాలనుకున్న వాళ్ళు యాసిడ్ ఆ బకెట్లో పోశారు అనేది ఫస్ట్ వెర్షన్. రెండో వెర్షను ఆ హాస్టల్లో యాన్యువల్ ఇవి జరుగుతున్నాయి, ఫెస్టివల్. సో దాంట్లో భాగంగా రంగునీళ్ళు అనుకొని కొంతమంది పొరపాటున రంగునీళ్ళు బదులు అక్కడ రంగునీళ్ళ బాటిల్ బదులు ఇది యాసిడ్ బాటిల్ ఉంటే అది దాంట్లో పోసారు. ఆ అమ్మాయిని ఏడిపిద్దామని రంగునీళ్ళు అనుకొని పోసారు. ఆ అమ్మాయికి తెలియకుండా ఆ నీళ్ళు పోసుకుంటే కాలింది. సో ఇది యాక్సిడెంట్ తప్ప కావాలని దాడి కాదు అనేది రెండో వెర్షన్. మూడో వెర్షన్ ఏంటంటే అసలు యాసిడే లేదు, అమ్మాయి వేడి నీళ్ళు పోసుకుండింది తెలియక, వేడిగా నీళ్లు పోసుకోవడం వల్ల కాలింది. యాసిడ్ అయితే బాడీ అంతా ఇదైపోయేది, అవేం జరగలేదు అనేది మూడో వెర్షన్. సో ఇది మరి ఏది నిజమని తెలియదు. ఆ గాయాలు చూస్తే కొద్దిగా యాసిడ్ అటాక్ లాగా కనిపిస్తుంది. బట్ అది డైల్యూటెడ్ యాసిడ్ కావచ్చు, ఎందుకంటే బాడీ అంతా అది రాలేదు. రెండోది, ఇప్పుడు యాసిడ్ అయితే స్మెల్ ఉంటుంది. మనం మామూలుగా యాసిడ్ కొద్దిగా పోస్తేనే ఆ రూమ్లోకి వెళ్ళలేం, స్మెల్ ఉంటుంది. రెండోది, నీళ్ళల్లో అయితే అది కొంత పొగలాగా బుస్సని ఇదవ్వడం అట్లాంటిది ఉంటుంది. నీళ్ళు తెలుస్తాయి కదా అనేది ఒకటి ఉంది. ఒకవేళ రంగునీళ్ళు అయితే ఇవన్నీ తెలియకపోవచ్చు. ఆ రంగునీళ్ళ వల్ల స్మెల్ కూడా అంత ఆమె ఆ స్మెల్ అని ఈ అమ్మాయి అనుకోండొచ్చు. ఇలాంటి రకరకాల కథనాలు వస్తున్నాయి. పోలీసులు ఇంకా దీన్ని పరిశోధిస్తున్నారు, ఎంక్వైరీలో ఉంది. ఇది ఇంకా డీటెయిల్స్ లేదు. వాళ్ళ ఊర్లో నుంచి ఇంట్లో వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళంతా వచ్చినాక ఒక కొలిక్కి వచ్చినాక ఇది యాక్సిడెంటా, అసలు యాసిడ్ కాదా అనేది ముందు తేలాలి. అంటే వేడి నీళ్ళైనా యాసిడ్ లేకుండా కాలిందా అనేది ఒకటి, లేదు యాసిడ్తోనే కాలింది బట్ యాక్సిడెంటల్గా జరిగింది అనేది రెండవది. మూడవది, యాసిడ్ అటాక్, కావాలని అమ్మాయిని యాసిడ్ అటాక్ చేయాలని అనుకున్నారు. ఇది ఇట్లా ప్లాన్ చేశారని. సో యాసిడ్ అటాక్ చేయాలంటే ముఖం మీద చేస్తారు జనరల్గా. ఈమెకి జస్ట్ అరచేతులు కాళ్ళు దగ్గర, పాదాల దగ్గర కాలింది తప్ప బాడీలు ఏమీ పెద్దగా లేవు అనేది అంటున్నారు. సో ఇవన్నీ బయటికి రావాల్సి ఉంది. ఏదేమైనా యాసిడ్ అని ఎందుకు వచ్చింది? మామూలుగా వేడి నీళ్ళతో జరుగుంటే యాసిడ్ అనే పదమే, ఆ కాన్సెప్టే బయటకు రాకూడదు కదా. వచ్చిందంటే యాసిడ్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే అది కావాలని చేశారా, లేకపోతే పిల్లలు చెప్తున్నట్టు రంగునీళ్ళు అనుకొని చేశారా అనేది మాత్రమే మనకు తేలాలి. వేడి నీళ్ళు అయితే అలా అంత గాయాలు, ఆ కాలే పద్ధతి వేరేగా ఉంటుంది. ఇది యాసిడ్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కాకపోతే డైల్యూటెడ్ ఉండొచ్చు, అది పాతది కావచ్చు. ఒక్కోసారి పాతది అయిపోతే కూడా యాసిడ్ దానికి ఉండే పవర్ అనేది పోతుంది. ఇట్లాంటిది ఏమన్నా కావచ్చు. అయితే ఇప్పుడు చర్చ ఏంటంటే అక్కడికి అసలు యాసిడ్ ఎలా అలో చేశారు, లోపలికి హాస్టల్ లోపలికి యాసిడ్ ఎలా వెళ్ళింది, వీళ్ళు రంగునీళ్ళు అనుకొని అది చేయడం. ఎందుకంటే ఇది వెరీ డేంజరస్ థింగ్ యాసిడ్ అక్కడ ఉండడం. లేదు బాత్రూముల క్లీనింగ్ కోసం ఏమన్నా అక్కడ వాడుతున్నారా
దాన్ని ఏమన్నా యూజ్ చేస్తారా, అది కూడా పాసిబుల్ ఉంది. ఎందుకంటే బాత్రూంలో, హాస్టళ్ళలో బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా యాసిడ్ వాడే అవకాశం ఉంది. అది మరి కలర్ జనరల్గా యాసిడ్ వైట్లో ఉంటుంది. సో ఇది కలర్లో ఎందుకు ఉంది, ఇవన్నీ ప్రశ్నలు. దీనికి సంబంధించి ఇంకా విచారణ జరగాల్సి ఉంది. ఏదేమైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఆల్రెడీ మీడియాతో మాట్లాడారు. వాళ్ళైతే అనుమానం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే మా పాప మీద అటాక్ జరిగింది, ఎవరు కావాలనే చేశారు అని చెప్తున్నారు. ఒక్కోసారి సరదాగా కూడా రంగు నీళ్ళు చల్లుకునేటప్పుడు పొరపాటున జరగచ్చు. కానీ యాసిడ్ రంగు నీళ్ళు అనుకుని దాంట్లో పోస్తే పోసేవాళ్ళకి తెలుస్తుంది కదా యాసిడ్డా కాదని. పోసినప్పుడు కనీసం అది ఇది అవుతుంది కదా అనేది అంటున్నారు. మరి ఒక్కోసారి మన లాజిక్ అందకుండా కూడా జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్. సో మనం జనరల్ లాజిక్ని అప్లై చేసి ఆ ఇన్సిడెంట్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం అనేది కూడా అన్నిసార్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే మన లాజిక్ ప్రకారమే జరగవు కదా సంఘటనలు, వేరేది కూడా ఉండొచ్చు. సో మనకు తెలిసిన 3-4 రకాల లాజిక్లు మాత్రం అప్లై చేస్తుంటాం. ఒక్కోసారి మన లాజిక్ పర్వ్యూకి అందని వ్యవహారాలు జరగచ్చు. ఏదేమైనా ఈ సేఫ్టీ మీద ఇప్పుడైతే ఆందోళన వచ్చాయి. ఈ యూనివర్సిటీకి యాక్చువల్గా మంచి పేరే ఉంది. 3 వ్యక్తులు ఎవరో స్టార్ట్ చేశారు దీనికి ఇప్పటివరకు అయితే మంచి పేరు ఉంది. రివార్డ్స్ అవార్డ్స్ కూడా దానికి వచ్చాయి. అయితే ఈ ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో యూనివర్సిటీలో ఇట్లాంటి ఒక సంఘటన జరగడం. సో కావాలని చేస్తుంటే మాత్రం అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంకొక అంశం కూడా బయటకు వచ్చింది. అదేంటంటే ర్యాగింగ్ కూడా కావచ్చు అని. ర్యాగింగ్ కోసం కూడా ఇలాగా అమ్మాయిని ఏడిపించడం కోసం కొద్దిగా యాసిడ్ వేశారు దాంట్లో అన్న వాదన కూడా ఒకటి వస్తుంది. సో దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే పోలీసుల దగ్గర వాళ్ళు వేడి నీళ్ళ వెర్షన్ తీసుకొచ్చారు. వేడి నీళ్ళు అయితే ఇప్పుడు అది పట్టుకుంటేనే తెలుస్తుంది, అంత పోసుకునే వరకు వేడి నీళ్ళు ఇది కొద్దిగా అట్లా పోయిగానే కాలిపోతుంది కదా. సో అది కూడా చేతులు కాళ్ళు ఉన్నాయి. సో ఇది వేరే రకంగా కూడా ఉండొచ్చు అన్న వెర్షన్ కూడా వినిపిస్తుంది అనమాట. ర్యాగింగ్ కూడా ఉండొచ్చు అని. సో ర్యాగింగ్ అయితే మాత్రం మనం ఆ మధ్య కూడా ప్రీతి అనే అమ్మాయి కూడా ర్యాగింగ్ వరంగల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్కి బలైపోయింది అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అనేది ప్రూవ్ అయింది. దానికి సంబంధించి సైఫ్ అనే అతను కూడా అరెస్ట్ చేశారు అప్పుడు. సో అలాగా ర్యాగింగ్ అవకాశాలు కూడా ఇటువంటి అప్పర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో, ముఖ్యంగా ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా దీనికి అమ్మాయిలే బలవుతుంటారు. అది కూడా ఎస్సీ ఎస్టీలే ఎక్కువగా బలవుతుంటారు. ప్రీతి కూడా ఎస్టీ అమ్మాయి. సో ఎందుకంటే వీళ్ళు కింది స్థాయి నుంచి వచ్చుంటారు, వాళ్ళకి అసెప్టివ్నెస్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ కూడా అందరూ కూడా వీళ్ళని రిజర్వేషన్లో వచ్చారని ఒక తక్కువ చూపు కూడా ఉంటుంది, ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్లో. ఎందుకంటే వీళ్ళకి ఫీజు తక్కువ ఉంటుంది, రీఎంబర్స్మెంట్ ఉంటుంది, లేదా రిజర్వేషన్ కోటాలో వచ్చుంటారు. ఆ రకంగా కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, ఇఫ్లు అనే యూనివర్సిటీ ఉంది కదా ఉస్మానియాలో కానీ, ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అక్కడ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల మీద రకరకాల రూపాల్లో అది ర్యాగింగ్ అనొచ్చు, వివక్ష అనొచ్చు, వాళ్ళని న్యూనతాభావానికి గురి చేసే విధంగా లెక్చరర్స్ బిహేవ్ చేస్తారు, అప్పర్ కాస్ట్ స్టూడెంట్స్ కూడా బిహేవ్ చేస్తుంటారు. సో ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో వెరీ వెరీ కామన్. అందువల్ల వీళ్ళే ఎక్కువ బలవుతుంటారు. ఈ అమ్మాయి కూడా అలాంటి అమ్మాయి అని చెప్తున్నారు. సో ఏదేమైనా ఇంకా డీటెయిల్స్ వస్తే కానీ మనకి క్లారిటీ రాదు అన్నమాట.